అరే ఒకప్పుడు ఎంత బాగుండేరా మన ఊరు. ఇప్పుడు చూడు ఎక్కడ చూసినా పొగ్గొట్టాలు ఎట్టేసినారు. పారిశ్రామిక నగరం రా. ఆ పొగ్గొట్టాలను మనల్ని మనకే పొలం ఎట్టేస్తున్నారు. ఏడు బాబు ఇదంటే అబ్బురిద్ర నా కొడక. బయట నుండి ఆల్కాలు చేస్తున్నారు, లోన్ ఉన్నది మనం కాల్ చేసుకోండి. అయితే మానేరా ఒక మాట చెప్పండి రా, ఎందుకురా డబ్బున్నోళ్ళకి మనం అంటే అంత సులకనా? వాళ్ళు ప్యాటలు పెట్టుకోవడానికి పోటు కట్టుకోవడానికి మన గ్రామంలో వెంట్రుముక్క తీసిన వాళ్ళు తీసి పారేస్తున్నారు రా. ఎదిరిస్తే మా అన్నీ కాల్చి చంపినట్టు కాల్చి చంపేయడం, ఇంత డబ్బు మొగాన్ని పారేయడం, పోలీసుతో కొట్టించేయడు. అందరూ బోకర్ నా కొడుకులేనేస్ మన బతుకులతో బేరాలు ఆడేస్తారు. ఏమన్నా అంటే పెద్ద మనుషులు. అందుకే మన నోట్లో నేమో మట్టి కొట్టిన ఒకరినైనా చంపేద్దాం. మా అయ్య ఆటకెళ్ళి చచ్చిపోతే పరిహారం కోసం 4 ఏళ్ళ నుంచి తిప్పి లంచాలు దొబ్బుతున్నారా. ఆఫీసులలో ఒకదాన్ని చంపారా, కుదరదా? కనీసం ఆ భూలోకంగా నన్ను చంపారా అని చంపేదవరా. బాకీ అయినా తిరిగిపోద్ది. ఆ గోడ కట్టి సముద్రం కనబడకుండా చేశారా. దుబ్బపాలని ఎక్కడో తీసి పారదుబ్బారు. మనం ఏంటి చేయలేమా? కడుపు రగిడిపోతుంది. ఏంట్రా ఏంటి? ఏమిటయ్యా ఇది? అరే, ప్రాజెక్ట్ సర్వే కాగితాల ఖర్చు 1000 కోట్ల రూపాయల. ఇలాంటి వార్తలు చూస్తే జనం గోడల మీద కాదు మన మీద పోస్తారు. అన్నా, అది నా మినిస్ట్రీ కాదన్నా. అవినీతి పరుణ్ణి నాకు సిగ్గేస్తుంది. వెరీ బ్యాడ్. రావయ్యా, రారా, కూర్చో. గుడ్ మార్నింగ్. ఇంతకీ మావాడి ఫైల్ విషయం ఏమైందయ్యా? చూశారు కదండి మీరు, కాకినాడ వైజాగ్లో కూడా గొడవలు ఎక్కువగా ఉన్నాయి. అందుకని కొంచెం అసలే అపోజిషన్ పార్టీ ధనాలు ఎక్కువ అవుతున్నాయి. సార్, మీ ప్రపోజల్స్ మత్స్యకారులకు కాస్త ఇబ్బందిగా ఉంటాయ్యా. అభివృద్ధి అన్నాక 1,00,000 ఉంటాయి. కంపెనీలకు కూడా సామాజిక బాధ్యత ఉండాలి కదా సార్. ఏం మాట్లాడుతున్నావు? సారా అనుకుంటే తప్ప జీతాలు ఇచ్చుకోలేరు. మీరా నాకు సామాజిక బాధ్యత గురించి చెప్పేది? వెళ్ళు ఇలా బెల్ట్ షాపులకి వేలం పాటలు వేసుకోండి. జనాల్ని మత్తులో పాడేసి మీ ఖజానాలు నింపుకోండి. సార్, నేను స్టేట్ గవర్నమెంట్. ఏ స్టేటు? నా కంపెనీ టర్న్ ఓవర్ అంత ఉండదు నీ స్టేట్ బడ్జెట్. అది కాదయ్యా. ఏ మినిస్టర్, నేను తలుచుకుంటే 3 రోజుల మధ్య ఎన్నికలు తెప్పిస్తాను. మినిస్టర్ కాదు కదా, పోటీ చేయడానికి సీట్ కూడా లేకుండా చేస్తా. కూల్. ఏంటందుకు కూల్? అజయ్, మన గ్యాస్ పడినప్పుడు కూడా ఎలా ఏడ్చారు. అధిష్టానంతో మాట్లాడి నేను సెట్ చేస్తానన్నాను కదా. కూర్చో, నేనున్నాను కదా. కూర్చోయ్యా. మాకు చెప్తారు. ఇయ్యండ్రా అన్నా, జాగ్రత్తనా. ఏమిట్రా, ఎలా పడ్డారా? ఓ 2 లక్షలు చేస్తుందన్నా. ఇటు 2 లక్షలా? పెట్టుబడి అంత అయింది కదరా, ఇంకేటి మిగులుతుంది మనకి? మనకా సముద్రంలో చేపలు ఎక్కడ పడితే తెలదు. ఆ పెద్ద టాలర్లు శాటిలైట్లో సినిమా చూసినట్టు చేపలు ఎక్కడ పడతాయో చూసుకొని మరీ ఎత్తి పెట్టేసుకుంటున్నారు. మనము సముద్రం అంతా ఎత్తికేస్తాం. ఇంకేటి మిగిలితే మనకి పక్క. ఆ పోతురాజు కొడుకు రొయ్యలు బాగా పడ్డాయట. దశనా కొడుకు ఎవడికి ఏది జరగాల అదే జరుగుద్దులే. సర్లే, తింటండి. ఇంకేం చేస్తాం, భూలోకం కానీ పిచ్చికి తిరగాల్సిందే. ఏట్రా గురువులు, ఎలా పడిందిరా సరుకు? ఎందుకురా పుండమే కారం చల్లుతా ఇక్కడ నాకు? మరి ఏం చేద్దాం అనుకుంటున్నావా? అదేరా, కళ్ళ ముందే వ్యాపారం ముక్కముక్కలై మన చేజారిపోతుందేమో అని అనిపిస్తుంది.
అది కాదురా నువ్వు ఆ రోజు నీ అబద్ధంగా నాకు చూడు ఈడు ఎలా చేస్తాడు. రే హద్దన మీద వస్తాను రా. వెళ్ళి బేగొచ్చారా అరే, సోడా ఎంత ఇచ్చారో మాత్రం. మీరు వెళ్ళండి. రేవనద్దరు కొంత ఏరా డబ్బులేరా ఏంటి ఇప్పుడు అడగడా? ఎప్పుడు అడగలరా నేను డబ్బులు? ఒరే ఇవాళ పండుగరా. రేపో మాపని చెప్పక ఎప్పుడు ఇస్తావు చెప్పాయి. రండి ఆ, బాబు అదిగో certificate. రోబో కలజోడు బాబు రోబో కలజోడు రండి బాబు రండి సూపర్ సూపర్ బాబు 200 బాబు 2 ఒరే సత్తి నేను నాలుగు దొరికావురా నాకేం మెత్తావురా బాబు ఈడు జంపు ఆగరా ఆగరా. ఒరే సత్తిగా నిన్ను వదలరా. ఒరే బాబు తప్పండి బాబు తప్పండి తప్పండి బాబు ఒరే సత్తి ఒరే నా డబ్బులు రా. ఒరే నా డబ్బులు రా. ఆగరా. ఒరే నేను పట్టుకోలేకపోతున్నానరా. ఒరే నేను చచ్చిపోతానరా. ఓరే ఆగరా బాబు ఆగరా. రే ఆగరా రే ఆగరా రే ఆగరా సత్తిగా ఆగరా ఆగరా సత్తిగా. ఒరే చంపేసినాడురా బాబోయ్. బులకం దాదా ఒరే సత్తిగా ఎక్కడికి పోనారో నా బాగా ఇచ్చిరా. ఒరే సత్తిగా పగలనక రేయనక సంద్రంలో ఎట్టుకెళ్ళి చెమటొచ్చిన సంపదంత మందుకి తగలెడితే మన బతుకులు ఇట్ట చితికిపోయారు. మన బతుకులు ఇట్ట చితికిపోయారు. ఆదుకునే నాదుడే కర్వాయరో, ఆదుకునే నాదుడే కర్వాయరో, ఆదుకునే. అబ్బే మన బతుకులు మనమే బాగు చేసుకోవాలి. మన బతుకులు మనమే బాగు చేసుకోవాలి. డబ్బుగా ఆపేస్ అంటే మందు మారి మంత వేటే అలా వచ్చినాడు. అప్పలరాజు ఏట్రా మీకు బాగాలేదు. పరిగి లేకరా లేకరా అన్న ఏంటైనా బాగుంటుందిరా. మీకు దండ ఎడతాను రా. నా నొల్లి పేర్లో పోపాలు చూపిండ్రా. ఏడు చూపియాలయ్యా నీకు నాకు పాలి నా గంగమ్మ తల్లిని చూపిండ్రా. డాక్టర్ మంచం దిగుతానయ్యా. ఆడ అలాగా అంటాడు. నా గంగమ్మ తల్లిని చూడాలా? ఊరయ్య మాతలు వేసుకురా కొంచెం. నేను వేసుకోవాలి. వేసుకో అయ్యా. నన్నే మాత్రం వేసుకోవాలి. చేసుకుంటావా వేసుకోవా. నా గంగమ్మ తల్లిని చూస్తే కానీ నేనే మాత్రం వేసుకోవాలి. ఒప్పినట్లేడరా ముసలోడు. నాకే కోరిక తీరలేదు. చివరి కోరికైనా నా గంగమ్మ తల్లిని చూపిండ్రా. ఈడితే ఈ బాధ ఎవరు పడతారా బాబు. ఓ పని చేద్దావరా ఏంటి గంగ వచ్చిందా? గంగమ్మ తల్లి వచ్చిందా? వచ్చేస్తుందయ్యా వాళ్ళక అయ్యా. మెడిదోళ్ళు వచ్చే త్వరగా పని తాగుతున్నాం కదా త్వరగా పదవే ఓరయ్యా 10 కిలోమీటర్లు వచ్చేస్తుంది. వాళ్ళకయ్యా గంగ వచ్చేస్తుంది వాళ్ళకు. పోనీయండ్రా పోనీయండ్రా. ఏటైందిరా? ఏటైందిరా? పెట్రోల్ అయిపోయిందన్న. పెట్రోల్ అయిపోయిందా? నీ అబ్బా మరి ఏడు చేద్దాంరా. రే ఓ పని చేద్దామా ఎట్రా పరిగెత్తరా బేగెత్తగలరా బాబు. బాబు తల్లి వచ్చిందయ్యా. అయ్యా వచ్చిందయ్యా. అయ్యా అయ్యా గంగ వచ్చేసింది అయ్యా. గంగ వచ్చిందయ్యా. అయ్యా గంగం పేరు వచ్చింది. గంగ వచ్చింది. అయ్యా 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 నాన్న మాట కడుతున్నారా అయ్యా. మత్స్యకార సోదరులారా మనం ఏడితే సాధించేదే లేదు. మా నోట్లతో నాయకులు అయినోళ్ళే హైదరాబాద్ లో ఢిల్లీలో కూకొని మన కొళ్ళు పొడిసేస్తున్నారు. ప్రజలారా మన సముద్రంలో 15 కిలోమీటర్ల మించి వెళ్ళకూడదని
ప్రభుత్వాలు చాలా దుర్మార్గంగా పార్లమెంట్ లో బిల్లులు తెస్తున్నాయి. కాబట్టి దీనికి వ్యతిరేకంగా మనం పోరాటం చెయ్యాలా? పోర్టుకి వ్యతిరేకంగా పోరాటం చేయాలా అన్నావు, చేసినాం. అది వచ్చేసినది. సముద్రంలో కాలుష్యం, ఫ్యాక్టరీలకు వ్యతిరేకంగా పోరాటం చెయ్యాలా అన్నావు, చేసినాం. అయ్యి ఆగలేదు. ఇదిగో ఇప్పుడు ఇది అంటున్నావు. ఏది ఆగదు, అన్నీ వచ్చేస్తాయి. చచ్చిపోతానని తెలిసి కూడా బతికిడి లేదా? ఇది అంతే. జరిగే వరకు పోరాటం చేస్తాము. ఇది జరిగిపోతే ఇంకో దానికోసం పోరాటం చేస్తాం. పోరాటం చేస్తే పోయేదే లేదురా, గొలుసులు తప్ప. ఒరే, శవాల్లాగా ఉండిపోతే సమాధులు కట్టేస్తారా? నగండి రా, నగండి. మీరంతా పోరాటం చేస్తే కొందరమైనా బాగుపడతాం.